చలితో వణుకుతున్న అందమైన పల్లెటూరి ప్రజలను తన వెచ్చని కిరణాలతో నిద్రలేపుతున్నాడు సూర్యుడు. ఆ ఊళ్ళోని ఒక ఇంట్లో నుండి బయటకు వచ్చాడు సింగయ్య. ఏమేవ్, నేను అలా ఊళ్ళోకి వెళ్ళొస్తాను. మధ్యాహ్నం మనిద్దరితో పాటు మరో ముగ్గురికి కూడా వంట చేసి ఉంచు. ఆ మాటతో ఇంట్లో నుండి కోపంగా బయటకు వచ్చింది జ్యోతి. ఎన్ని రోజులు ఇలా మనింటి మీద పడి తింటారు మీ స్నేహితులు? వాళ్లకు ఇళ్ళు వాకిళ్ళు లేవా? పెళ్ళం పిల్లలు లేరా? వాళ్ళ ఇంటి వంట నీ చేత్తో చేసినంత గొప్పగా ఉండదంట. అందుకే మన ఇంటికి వస్తారు భోజనానికి. అదే, ఎన్నిసార్లు? ఏదో నెలలో ఒకసారి సరదాగా వస్తే అందం, మర్యాద. వారంలో 5 రోజులు మనింటి మీద పడి తింటే ఎలా? ఇలా మీరు మొహమాటానికి పోతే మనం వెళ్ళాలి భిక్షమెత్తుకోవడానికి ఊళ్ళో వాళ్ళిళ్లకు. దేవుడి దయవల్ల మా నాన్న నాకు 20 ఎకరాలు ఇచ్చాడు. మీ నాన్న మరో 5 ఎకరాలు ఇచ్చాడు. నా స్నేహితులకు అన్నం పెట్టినంత మాత్రాన మనమేమీ బెకారులమైపోంలే. ఆస్తులైపోకపోవచ్చు కాని నాలో ఉన్న ఓపిక నశించిపోతుంది చాకిరీ చేయలేక. ఓహో, అదా నీ బాధ? అయితే నీకు సహాయంగా ఉండడానికి మన పాలేరు భార్య పిలిపిస్తాంలే. ఇంతకీ ఈరోజు మాకు మధ్యాహ్నం భోజనానికి ఏం కూరలు చేయబోతున్నావు? జిల్లేడు పూల తాలింపు, గానగకాయల పులుసు, ఉమ్మెత్తకాయల పచ్చడి, ఇవి సరిపోతాయా? నంజుకోవడానికి గన్నేరు పప్పులో ఆముదం వేసి వేయించి పెట్టనా? నీ చేత్తో ఏం చేసినా అమృతంలాగా ఉంటుంది. చేసేదేదో కాస్త మనసు పెట్టి చెయ్యి అంటూ వెళ్ళిపోయాడు సింగయ్య. వెళ్ళిపోతున్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, విషం పెట్టి చంపుతా అంటే మనస్ఫూర్తిగా చేయమంటాడేంది ఈ మనిషి? సింగయ్య అలా ఊళ్ళోకి వెళ్ళాడు. ఓ చెట్టు కింద 2 వ్యక్తులు కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎంతైనా సింగయ్య గొప్పోడు. మరి డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ దాన్ని నలుగురికి పంచే మనసు అందరికీ ఉంటుందా? సింగయ్య లాంటి గొప్పోళ్ళకి తప్ప. మన ఊళ్ళో ఎంతమంది ఉన్నారు డబ్బున్నోళ్ళు? వాళ్ళెవరైనా మనతో ఇంత స్నేహంగా ఉంటారా? ఇంటికి పిలిచి భోజనం పెడతారా? అవసరం అంటే ఓ రూపాయి అప్పుగానైనా ఇస్తారా? కానీ సింగయ్య ఇస్తాడు. మన మొహం చూసి ఇబ్బందుల్లో ఉన్నామని తెలుసుకుని అడగకుండానే డబ్బులు ఇస్తాడు. నిజమేరా రాగా, నువ్వు చెప్పింది. ఇది వరకు నీకు చాలాసార్లు ఇచ్చినట్టున్నాడు కదూ? అవునరా, ఇప్పుడు కూడా కొంత డబ్బు అవసరం ఉంది. సింగయ్యను అడిగితే ఇస్తాడు, కానీ అడగాలంటే నాకే మనసు అంగీకరించట్లేదు. ఎన్నిసార్లని అడుగుతాను అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ల వెనక ఉండి ఇదంతా వింటూ ఉన్న సింగయ్య వాళ్ల ముందుకు వచ్చి, నా దగ్గర మొహమాటమెందుకురా రాగా? నువ్వేమైనా పరాయివాడివా? మనం స్నేహితులంరా. ఇప్పుడు నా జేబులో ఉన్న డబ్బులు లేవు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయండి. భోజనం చేశాక డబ్బులు కూడా ఇస్తాను. నిన్ను ఇలా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అడగలేదు సింగయ్య. అరే, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నువ్వు ఎటువంటి మొహమాటం పెట్టుకోకు. నేను అలా చేలోకి వెళ్ళొస్తాను. మీరు మర్చిపోకుండా మధ్యాహ్నం ఇంటికి రండి. నేను రావడం కాస్త అలా ఆలస్యమైనా మా ఇంట్లోనే ఉండండి. అందరం కలిసి భోజనం చేద్దాం. సరే, మేం వచ్చేస్తాం. నువ్వు కూడా త్వరగా వచ్చేయి అని వాళ్ళు అన్నారు. సింగయ్య పొలానికి బయలుదేరాడు. డొంకదారిలో వెళ్తూ ఉన్నాడు. దారిలో అతనికి నెత్తిమీద గడ్డిమోపుతో చెంచమ్మ ఎదురైంది. ఏమే చెంచమ్మా, మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు తీస్తున్నావు గడ్డిమోపు? ఆయన మీ పొలంలో కలుపు తీస్తున్నాడయ్యా. నేను ఈ గడ్డి గొడ్లకేసి వంట చేసుకుని మా ఆయనకి భోజనం తీసుకొద్దామని వెళ్తున్నాను. అవునా? మధ్యాహ్నం భోజనం మా ఇంట్లోకి చేదురుగాని. సరే అయ్యా, నేను వెళ్తానులేండి అని చెప్పి చెంచమ్మ వెళ్ళిపోయింది. సింగయ్య పొలానికి వెళ్తూ ఉన్నాడు. ఇంతలో అతనికి బుచ్చయ్య ఎదురయ్యాడు. ఏం సింగయ్య, చేలోకేనా? అవును బుచ్చి, ఏంటి నీ పొలంలో కలుపు తీయడం అయిపోయిందా? ఎక్కడ అయింది? సగం పొలం అలానే ఉంది. నీకంటే మీ పాలేరు ఉన్నాడు, అన్నీ వాడు చూసుకుంటాడు. నాకు అట్టా కాదుగా, అన్నీ నేనే చేసుకోవాలి. అందుకే పొద్దున్నే వచ్చా. ఎండ పొద్దు కొంచెం తగ్గాక మళ్ళీ సాయంత్రం వస్తా. సరే, ఇవన్నీ ఉండేవే గాని మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి వచ్చాయి. నారయ్య, రాగయ్య కూడా వస్తున్నారు. నిన్న కూడా మీ ఇంట్లోనే కదా తిన్నాను. రోజు వస్తే మీ ఇంటి ఆవిడ ఏమైనా అనుకుంటుందేమో. వద్దులే. ఆమె ఏదో అనుకుంటుందని నువ్వు ఏమీ అనుకోకు. మధ్యాహ్నం ఇంటికి రా, నేను కూడా పొలం దాకా వెళ్ళి వస్తాను అని చెప్పి సింగయ్య పొలం వైపు వెళ్ళిపోయాడు.
బుచ్చయ్య ఊరివైపు వెళ్ళిపోయాడు. సింగయ్య ఇంట్లో కూరగాయలన్నీ ముందు పెట్టుకుని తల పట్టుకుని వాటివైపు చూస్తోంది జ్యోతి. ఇంతలో అక్కడికి చెంచమ్మ వచ్చింది. ఏంటమ్మగారు, వంట చేయకుండా వాటి వంక అలా చూస్తున్నారు? ఏం చెప్పమంటావే, నా జీవితం ఈ కూరగాయలకి ఆ కత్తిపేటకి అంకితమైపోయేలా ఉంది. పెళ్ళైన కొత్తలో మీ అయ్యగారు నీ వంట చాలా బావుంది అని లొట్టలేసుకుని తింటుంటే మురిసిపోయాను. కాని అదే నా పాలిటి శాపంగా మారుతుందని ఊహించలేకపోయాను. మగాళ్ళు వాళ్లకు నచ్చినట్టు మనల్ని మార్చడానికి ఇలాంటి అబద్ధాలు చెబుతారమ్మా. అంటే ఏంటే నీ ఉద్దేశం? నా వంటలు బావుండవనా? నేను అలా అనలేదమ్మా. రోజూ ఇన్ని వంటలు చెయ్యాలంటే మీకు ఎక్కడ కోపం వస్తుందో అని అయ్యగారు మిమ్మల్ని ఇలా కావాలని పొగడ్తలతో ముంచేస్తున్నారేమో అని నా అనుమానం. నాక్కూడా అదే అనుమానం. అయినా నువ్వు కూడా రోజూ నా వంటలు తింటావుగా, నీకెలా అనిపించిందో చెప్పు. మీ వంటలకేంటమ్మా, గుడిలో పెట్టే ప్రసాదమంత కమ్మగా ఉంటాయి. అర్థమైందిలేవే నీ బాధ. నీకు మరీ కొంచెం పెడుతున్నాననేగా ప్రసాదంతో పోల్చావు. సరే సరే, ముందా కూరగాయలన్నీ తరుగు, వంట చేద్దాం. మళ్ళీ ఆయనగారు నా స్నేహితులొచ్చారు అని హడావిడి చేస్తాడు. ఇంతలో కాస్త సమయం వచ్చింది. సూర్యుడు నడినెత్తికి రానే వచ్చాడు. బుచ్చయ్య, నారయ్య, నాగయ్య ముగ్గురు కలిసి సింగయ్య ఇంటికి వచ్చారు. సింగయ్య, సింగయ్య! ఇంట్లో వంటగదిలో ఉన్న జ్యోతికి ఆ పిలుపు వినబడింది. ఏమే, వాళ్ళొచ్చినట్టున్నారు పొలం నుండి. ఆయన రాలేదు అని చెప్పి కాసేపు ఆ చెట్టు కింద కూర్చోబెట్టు. చెంచమ్మ బయటికి వచ్చి, మా అయ్యగారు ఇంకా రాలేదు, మీరు కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి అని చెప్పగానే వాళ్ళు వెళ్ళి ఆ చెట్టు దగ్గర నిల్చున్నారు. చెంచమ్మ లోపలికి వచ్చింది. ఆమెను చూసి జ్యోతి ఇలా చెప్పింది. వాళ్లకు కాస్త మంచినీళ్ళివ్వు, మళ్ళీ మర్యాదలు తగ్గాయని మీ అయ్యగారు మనమీదెగురుతారు అని ఆవిడ చెప్పగానే చెంచమ్మ నీళ్లు తీసుకుని వాళ్ల దగ్గరికి వెళ్తుంది. ఆమెను గమనించని వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ డబ్బున్నోళ్ళందరికీ బుర్ర కాస్త తక్కువగా ఉంటుందిరా నాగయ్య. అవును, సింగయ్యకు నిజంగా తెలివి ఉండుంటే మనల్ని ఇలా ఇంటికి పిలిచి భోజనం పెడతాడా? నిజమే మరి. పని పాట లేకుండా మందు తాగి తందనాలు ఆడే మిమ్మల్ని మర్యాదస్తులాగా ఇంటికి పిలవడం అతని మూర్ఖత్వం. నీతో పోలిస్తే మేము ఎంతో నయం. పొలం తాకట్టు పెట్టి పేకాట ఆడే రకం కాదు మేము. మీరు హరిశ్చంద్రుడి చుట్టాలు మరి. సింగయ్యను అమాయకుని చేసి అతని దగ్గర ఎంత డబ్బులు ఉందారో నాకు తెలియదు అనుకుంటున్నారా? అందరము సింగయ్యను వాడుకునే ఉద్దేశంతోనే వచ్చాము. మనకెందుకు ఈ కొట్లాట? దొంగలు ఊళ్ళు పంచుకోవాలి గాని నిజాలు బయట పెట్టకూడదు. అది అందరికీ చేటు అని వాళ్లు మాట్లాడుకోవడం చెంచమ్మ చాటుగా ఉండి మొత్తం విని నేరుగా జ్యోతి దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తుంది. ఆమె ఇదంతా విని ఆశ్చర్యపోతుంది. వెంటనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏం చెయ్యాలో చెంచమ్మ చెవిలో వివరంగా చెప్పింది. అంతా విని చెంచమ్మ బయటికి వెళ్లి వాళ్లకు కనబడేలాగా ఓ కత్తిని తీసుకువచ్చి వాళ్లను చూడగానే దాన్ని దాచిపెట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఈ చెంచమ్మ అంత పెద్ద కత్తిని తీసుకుని వెళుతుంది. అది మనల్ని చూడగానే దాచింది ఎందుకు? నిన్న శాకాహార భోజనం పెట్టారు కదా, అందుకే ఈరోజు కోడిని కోస్తున్నారేమో. కోడిని కోయడానికి అంత పెద్ద కత్తి ఎందుకు అని వీళ్లు మాట్లాడుకుంటూ ఉంటే చెంచమ్మ మళ్లీ ఇంట్లో నుండి బయటకు వెళ్లి మళ్లీ ఏదో చేతిలో ఒక చిన్న డబ్బా పట్టుకుని వచ్చింది. వీళ్లు చూడగానే దాన్ని కూడా దాచి లోపలికి వెళ్ళింది. నాకు ఏదో అనుమానంగా ఉంది. మనల్ని చూసి చెంచమ్మ ఎందుకు దాస్తుంది? అనుమానం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆగకూడదు, పిలిచి అడిగితే పోలా. చెంచమ్మా కొంచెం మంచినీళ్ళు తీసుకురా అని పెద్దగా పిలిచాడు. చెంచమ్మ మళ్లీ మంచినీళ్లు తీసుకుని వచ్చింది. ఇందాకేగా ఇచ్చాను, అప్పుడే దాహమైందా? దాహం కాదు గాని మాకు అనుమానం వచ్చింది. నువ్వు నిజం దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పావంటే నీకు 10 రూపాయలు ఇస్తాను. 10 రూపాయలా? 3 రోజుల కూలీ డబ్బులు. ఏందో అడగండి, చెప్పేస్తాను. ఇందాక కత్తి తీసుకువెళ్ళావు, మళ్ళీ చేతిలో ఏదో ఓ చిన్న డబ్బా పట్టుకెళ్ళావు. అది కూడా మమ్మల్ని చూసి దాచావు ఎందుకు? అబ్బే, నేను అట్టాంటివేం తీసుకోబోను. మీరు నన్ను చూసి ఏమనుకున్నారు? సరే 20 రూపాయలు ఇస్తాను, ఇప్పుడైనా నిజం చెప్పు.
చెప్పకపోతే మీరిచ్చే 20 రూపాయలు పోతాయి. చెబితే అయ్యగారింట్లో నా పని పోతుందేమో అని భయంగా ఉంది. నీ గురించి సింగయ్యకు గాని వాళ్ళ ఆవిడకు గాని ఏమీ చెప్పము. నీ పని ఏమీ పోదు. ఉన్నది ఉన్నట్టు తెలిసినట్టు చెప్పు. మన ఊరి గ్రామదేవత చంగాలమ్మకు మా అయ్యగారు ఓ మొక్కు మొక్కుకున్నారు. పోయినేడాది పంటలు సరిగా పండలేదు కదా, అందుకని ఈ మొక్కు అన్నమాట. మొక్కు ఎందుకు మొక్కున్నాడో మాకు అవసరం లేదు కానీ అసలు ఆ మొక్కు ఏంటో చెప్పు. అదే చెబుతున్నా. ఆ మొక్కు ఏంటంటే, ఆదివారం అమావాస్య అర్ధరాత్రి రోజు అమ్మవారికి రక్తంతో అభిషేకం చేస్తాను అని మొక్కుకున్నాడు. సింగయ్యను చూస్తే అమాయకుడిలా ఉంటాడు. క్షుద్ర పూజలు కూడా చేస్తాడా? మా అయ్యగారు చూడ్డానికి అట్ట కనపడతాడు గాని పెద్ద మాంత్రికుడు. ఆ విషయం బయట పడకూడదని ఊళ్ళో వాళ్ళందరితో మంచిగా నటిస్తూ ఉంటాడు. సరే సరే, ఇంతకీ అభిషేకానికి వాడేది మేక రక్తమా పొట్టేలు రక్తమా? మేకో పొట్టేలో అయితే ఇంత కష్టం ఎందుకు? మనుషుల రక్తంతో చెయ్యాలి అభిషేకం అనగానే వీళ్ళ ముగ్గురు దడుచుకున్నారు. మీ ముగ్గురిని భోజనానికి పిలిచి పాయసంలో కాసంతా మత్తుమందు కలిపి మీరది తిని పడిపోయాక రాత్రి వరకు మిమ్మల్ని ఆ కోటలో దాచి రాత్రికి మిమ్మల్ని చంగాలమ్మ దగ్గరకు తీసుకెళ్ళి మీ ఒంట్లో నుండి రక్తాన్ని తీసి అమ్మవారికి అభిషేకం చెయ్యాలి అనేది మా అయ్యగారి ఆలోచన. నేనిందాక పట్టుకెళ్ళింది కూడా మిమ్మల్ని కొయ్యడానికి, కత్తి పాయసంలో కలపడానికి మత్తుమందు మీరు చూడకూడదని దాచాను. కాని ఏం లాభం, మీరు చూసేశారు. అమ్మ సింగయ్య, రాముడిలా కనిపించే రావణాసుడు అయ్యా నువ్వు. ఎన్నాళ్ళు మాతో స్నేహం నటించింది మా రక్తం కోసమా? మన ప్రాణ స్నేహితులంటే ఏమో అనుకున్నా, మన ప్రాణాలు తీసుకునే స్నేహితుడు అన్నమాట. మనం సింగయ్యను ఏమారుస్తున్నావు అనుకున్నాం కానీ అతను ఏకంగా మనల్ని పైకి పంపించే పన్నాగమే పన్నాడు. ఇదిగో చెంచమ్మ, నువ్వు చేసిన సహాయానికి 20 కాదు 50 తీసుకో అని డబ్బులు ఆమె చేతికి కూడా ఇవ్వకుండా అక్కడ పడేసి వాళ్ళ ముగ్గురు పరుగందుకున్నారు. ఇదంతా చాటు నుండి గమనిస్తూ ఉన్న జ్యోతి వాళ్ళ పరుగు చూసి నవ్వుకుంటూ చెంచమ్మ దగ్గరికి వచ్చింది. ఇంతలో మరోవైపు నుండి సింగయ్య కూడా ఇంటికొచ్చాడు. ఏరి మా స్నేహితులు ఇంకా రాలేదేమిటి? ఏమి స్నేహితులండి మీ స్నేహితులు? ఉట్టి పిరికివాళ్లు. ఇంట్లో పాము దూరింది, దాన్ని చంపుదురు రండి అని పిలిచాను. వాళ్ళు దాన్ని చూసి అమ్మో ఇది రక్తపింజరి, దాన్ని మేము చంపలేమో అని భోజనం కూడా చేయకుండా పారిపోయారు. అవునా? మన ఇంట్లో పాము దూరిందా? ఏది, ఎక్కడా? ఇంకెక్కడ పామయ్య గారు, నేను ఎప్పుడో తరిమేశాను ఆ పాముని. సరే ఉండండి, వాళ్ళకి ఏదో ఒకటి నచ్చజెప్పి ఇంటికి తీసుకుని వస్తానులే అని చెప్పి సింగయ్య వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాడు. వాళ్ళు పరిగెట్టి అలసిపోయి ఓ చెట్టు దగ్గర కూర్చున్నారు. ఇంతలో అటుగా వచ్చిన సింగయ్య వాళ్ళని చూసి, ఏంటి మీరు అలా వచ్చేశారు? మీకోసం నేను పాయసం తయారు చేయించి పెట్టాను. అలసిపోయి కూర్చున్న వాళ్ళు సింగయ్యని చూసి భయంతో లేచి కొంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఆగి, నీ పాయసం వద్దు, నువ్వు వద్దు, వెళ్ళవయ్యా సింగయ్య. అరే, మా ఇంట్లోకి వచ్చిన రక్తపింజరి వెళ్ళిపోయింది. చూసావా, ఏదో రక్తం అంటున్నాడు. ఎక్కడే ఉంటే మత్తు పెట్టకుండానే మన ఒంట్లో నుంచి రక్తం లాగేలా ఉన్నాడు. పరిగెత్తండి అని వాళ్ళు ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోవడంతో సింగయ్యకు వాళ్ళ మీద కోపం వచ్చింది. తిరిగి ఇంటికొచ్చేశాడు. అతన్ని చూసి అమాయకంగా జ్యోతి ఇలా అడిగింది, ఏరండి మీ స్నేహితులు? మంచి మంచి వంటకాలు చేసి సిద్ధంగా ఉంచాను. పోనీ వెధవలు, ఆడవాళ్ళు ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవాల్సింది పోయి భయపడి పారిపోతారా? మనం పెట్టాలి అనుకున్నా వాళ్ళకి తినే రాత ఉండక్కర్లేదు. ఇంకోసారి ఇటువంటి ఎదవల్ని ఎప్పుడు ఇంటికి పిలవను అని అన్నాడు కోపంగా. జ్యోతి, చెంచలమ్మ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.